11 నుండి 15 ఏళ్ల వరకు మూడవ దశ కథలు, దేశ చరిత్రలు, జీవిత చరిత్రలు చదివే కాలం. ఈ వయస్సులో పఠనాసక్తి, ఆలోచనాశక్తి. ప్రాచీన సాహిత్యంలో బీజప్రాయంగా ఉన్న బాల సాహిత్యం పూర్తిగా పిల్లలకు ఉపయోగపడే సాహిత్యమని చెప్పలేదు. బాలల కోసం రాసిన చాలా గ్రంథాలు పెద్దల విషయాలే సులభ శైలిలో రాశారు. అయితే పిల్లలు ఒక ప్రత్యేక తరగతి చెందినవారు. వారిదొక ప్రపంచం. వారి భాష భావాలు వాళ్ళకే తెలుసు. అయితే బాల సాహిత్యానికి మూలమని చెప్పదగిన ప్రాచీన సాహిత్యంలో కూడా కనిపిస్తాయి. రామాయణంలో బాలకాండగా, భాగవతంలో కృష్ణలీలలు కానీ, భారతంలో చిన్నారి కౌరవ పాండవుల గురించి కానీ, ఇవన్నీ పిల్లల గురించి, వారి మనస్తత్వాన్ని గురించి తెలియచేశారు. ఉదాహరణ, చిన్నారి రాముడు చందమామని కోరు, కృష్ణుడు చేలికాండతో తల్లులు ఆరగించ, వెన్న దొంగలించ లాంటి చిలిపి పనులు. భారతంలో పాండవుల కౌరవుల చెమ్మన్నప్పుడే తల ఎత్తిన చిలిపి తగాద. ఆధునిక కాలంలో తెలుగు భాష సాహిత్యాన్ని ఆద్యులని చెప్పదగినవారు గిడుగు సీతాపతిగా 1889లో జన్మి 1968లో చనిపోయారు. ఆయన బాలల కోసం రాసిన అనేక గేయాలు విశేష ప్రాబల్యం పొందాయి, ప్రాచుర్యం. ఆయన భారతి పత్రికకు సంపాదకుడుగా ఉన్న ఆ పత్రికలో బాలానందం అనే ప్రత్యేక శీర్షికను ప్రారంభించి బాల సాహిత్య రచనలకు ప్రోత్సహించారు. బాలికల కోసం సీతాపతి గారు రాసిన గేయాలు, కథలు బాలానందం, బాల వినోదం పేరిట ప్రచురితారు. అంతేకాక కేంద్ర ప్రభుత్వ సహాయంతో రాష్ట్ర ప్రభుత్వం ఏర్పరిచి రచనాలయ వర్క్షాప్ ఫర్ చిల్డ్రన్స్ లిటరేచర్ నిర్వహించి ఒక యువ రచయితలకు శిక్షణ కూడా ఇచ్చింది. చింతాదీక్షితులు బాల సాహిత్యాన్ని విశేష సేవ చేసిన మరో ప్రముఖుడు. వారి గేయాలు భారతీయ ఆంధ్ర పత్రికల్లో వచ్చి, ఇంకా కవికొండల వెంకట్రావు, కేకుమళ్ళ కామేశ్వరరావు, నార్ల చిరంజీవి, పివి నరసింహారావు, ఉత్పల సత్యనారాయణాచార్య, కె సభ, ఆంజనేయ శర్మ, పైడిపాటి సుబ్బరామ శర్మ, అలపర్తి వెంకట సుబ్బారావు, వేజెళ్ల సాంబశివరావు, చావలి రామచంద్రరావు, సత్యరాజు కృష్ణారావు, మిర్యాల రామకృష్ణ, నండూరి రామ్మోహన్ రావు, రావూరి భరద్వాజ, చావలి బంగారం, కనుపర్తి వరలక్ష్మ మొదలైన వాళ్ళు బాలల కోసం కథలు, గేయాలు రచించిన వీరే కాక ఆధునిక సాహిత్యంలో అత్యున్నత స్థాయి చేరుకున్న ప్రముఖ కవులు గురజాడ అప్పారావు, దేవులపల్లి కృష్ణశాస్త్రి, అడవి బాపిరావు, రాయప్రోలు సుబ్బారావు, నండూరి సుబ్బారావు, ఖండవల్లి లక్ష్మీరంజనం మొదలైన వాళ్ళు పిల్లల కోసం గేయాలు రాశారు. ముఖ్యంగా జ్ఞాపతి రాఘవరావు, జ్ఞాపతి కామేశ్వరి, రేడియో అన్నయ్య, అక్కయ్యలుగా పిల్లలకి పెద్దలకి కూడా సుపరి. బాలల విజ్ఞాన వినోదాభివృద్ధి నిర్విరామ కృషి జరిపి 1947 ఆంధ్ర బాలానంద సంఘాన్ని, తర్వాత అనేక అనుబంధ సంస్థలను నెలకొల్పి మొట్టమొదటి పిల్లల పత్రిక బాలను స్థాపించింది వీరు. విజయవాడ ఆకాశవాణి కేంద్రంలో రేడియో అన్నయ్య, ఏడిద కామేశ్వరరావు కూడా పిల్లలకై మృదు మధుర గేయాలు రచించి మధురమైన సంగీత బాణిల పిల్లల చేత పాడించారు. ఇంకా అనేకులు బాల సాహిత్య సృష్టి చేయటమే కాక కొందరు బాల సాహిత్యంలో పరిశోధనలు చేసేవాళ్ళు. నార్ల చిరంజీవి కూడా ఈనాడు బాలల కోసం ప్రత్యేకంగా బాలమిత్ర, చందమామ, బాలజ్యోతి మొదలైన పత్రికలు, దాదాపు అన్ని పత్రికలలో బాలల కోసం ప్రత్యేక శీర్షికలు నిర్వహిస్తున్నాయి. పిల్లలు ఎంత సుకుమారులు, కోమలులో ఈ సాహిత్యం అంత కోమలమే. బాల సాహిత్యం అంటే వేసవికాలంలో నిప్పులు చెరిగే ఎండ కాదు,
రోడ్డు మీద రేచుక్కల పోట్లాట కాదు, వరిపిండి ఆరబోసినట్టు హాయిగా కనిపించే వెన్నెల బాలసాగి, సముద్ర తీరంలో మలవైపు పరుగెత్తొచ్చే కెరటాల అల్లరి బాలసాగి, నవ్వులు పువ్వులు జాలి లాలి పని పాట ఉపక, ఉత్సాహం హాయి రేయి ఆట ఆనందం ఆనందం, ఇవి బాల సాహిత్యం అంటే అని మిర్యాల రామకృష్ణ బాల సాహిత్యం గురించి కవితాత్మకంగా మానవ జీవితంలో శైశవం మొదటి దశ, ఆ తర్వాత బాల్యం. బాల సాహిత్యానికి దాదాపు 100 ఏళ్ల చరిత్ర ఉంది. నిజానికి 150 ఏళ్ల క్రితం చెన్నయ్య సూరి మిత్ర లాభం మిత్ర భేదం పిల్లల కోసమే రచించిన, అవి సంస్కృతం నుండి అనువదింపబడి పిల్లలకి అందని శైలి. తర్వాత లింగంగా అనేక సాహిత్య ప్రక్రియల్ని ప్రవేశపెట్టి నూతన విద్యా వికాసానికి అనుగుణంగా పిల్లల పాఠ్యఘాచకాన్ని కూడా తయారు చేసి తెలుగులో మౌలికంగా వచ్చినటువంటి నవలలు అల్లరి గోపి, అద్భుతయాత్ర, గుడుగు వంటి రచనలు వచ్చి కూడా దశాబ్దాలు గడిచాయి. ఉన్నవి కొంచెమైన అనంతమైన కీర్తిని సంపాదించుకొని బాల సాహిత్యం మంది. బుడుగు అనే 7 ఏళ్ల పిడుగు కథ, రమణ గారి బుడుగు ఆధునిక ఆంధ్ర బాల సాహిత్యంలో విశేష ప్రశంసలందుకొని సజీవమైన పాత్ర. బాల ప్రపంచాన్ని వర్ణిస్తూ రేడియో అన్నయ్య ఏడిద కామేశ్వరరావు పాలవలె తెల్లనిది, పాలవలె తెయ్యనిది, పాలవలె చిక్కని అన్న ఆ మాటలు బుడుగు సాహిత్యానికి చక్కగా సరిపోయి చిన్న పిల్లలు మనస్తత్వాన్ని, వాళ్ళ మాటల తత్వాన్ని రమణ బాగా ఆకళింపు చేసుకొని అనిపిస్తారు. గుడుగుకి స్ఫూర్తి ముళ్ళపూడి వారి కుటుంబంలోని పిల్లలు ఆంగ్ల సాహిత్యంలోని పాత్రలు అంటారు. అంత మాత్రాన నిజానికి బడుగు పాత్ర సృష్టికి పునాది బాలకృష్ణుడు కూడా అని చెప్పచ్చు. దానికి తోడు చిన్నప్పుడు చేసిన అల్లరి, చిన్నప్పటి జ్ఞాపకాలు కూడా ప్రేరణ అని రమణ అంటాడు. అబాల గోపాలాన్ని ఆకర్షించిన ఆబాల గోపాలుడు బుడు. అనగనగా ఓ బుడుగు, వాడికో అమ్మా నాన్న రాధా గోపాలు, అడిగినవన్నీ ఇచ్చే ఓ మంచి బొమ్మ, 2 జళ్ళ సీత వస్తుంటే ఈల వేసి పెట్టమని లవ్ లెట్లు ఇచ్చి రమ్మని అడిగే బాబాయ్, ఇంకా లావుపాటి పక్కింటి పిన్నిగారు, ఆవిడ మొగుడు గారు. చదువు సంధ్య. బుడుగు చదువు సంధ్యల గురించి చెప్పుకునే ముందు బుడుగు దగ్గర పనిచేసి మానేసిన 10 మంది ప్రైవేటు మాస్టర్ల గురించి చెప్పుకో. ప్రైవేటు మాస్టర్ల గురించి బుడుగు పరిశోధన చేసి థీసిస్ తయారు చేశారు. అందులో చాలా పాయింట్లు. ప్రైవేటు మాస్టర్లందరూ చెడ్డవాళ్ళు, చిన్నపిల్లలకి చదువు చెప్పడం వాళ్ళకి రాదు, పైగా సొంటి పిక్క తీస్తారంట, గీడుకు తగిన లెక్కలు చెయ్యమంట, దబాయిస్తారు, పకోడీలు చాక్లెట్లు తెస్తారు, పైగా ఆ చాక్లెట్లు ఇచ్చినందుకు లెక్కలు చేసి పెట్టమంట. వాళ్ళలో మగ మేస్తర్లు, ఆడ మేస్తర్లు, కళ్ళ జోడివి, నల్ల కోటవి, గుండు మేస్తర్లు, పిలక మేస్తర్లు అని రకరకాల. ప్రైవేటు మాస్టర్లు చేసిన తప్పులు బుడుగుకు తెలుసు. వాళ్ళకి కొంచెం సలహాలు ఇచ్చారు. దానివల్ల మంచి పిల్లలకి ఎలా చదువు చెప్పాలో పెంకి మాస్టర్లకు తెలుసు. పెంకి మాస్టర్లని ఏం చెయ్యాలో మంచి పిల్లలకి తెలుసు. చెవికి కీ ఇచ్చేయడం ఒక మాస్టర్ ఎడం వైపు తిప్పుతారు, ఇంకో ఆయన వచ్చినప్పుడు కుడివైపు మెదిపెట్ట, ఇంకో మాస్టర్ వచ్చి ఎడం వైపుకి ఇలా అయితే చెవి పాడైపోతుంది. కాబట్టి కొత్త మాస్టర్ రాగానే ఇదివరకు మాస్టర్ ఏ వైపుకు తిప్పాడు అని అడగాలి, లేదా వచ్చేటప్పుడు ముందుగా పాత మాస్టర్ని ఆ విషయం కనుక్కొని క్లాసుకు రా. పెంకి పిల్లలు గుండె మీద కొడితే దెబ్బ తగలకుండా మాస్టర్లు తలపాగా చుట్టుకోవాలి. చాక్లెట్లు తేకూడదు, పట్టి పకోడీలు తేవాలి. పక్క వీధిలో నారాయణ కొట్లో అయితే చాలా బాగుంటారు. పెద్ద పెద్ద మీసాలతో రాకూడదు, చిన్న పిల్లలకి భయం వేస్తుంది.
ముఖ్యంగా మాస్టర్లు రోజు రాకపోవడం, ఒకరోజు తలనొప్పి, ఒకసారి జ్వరం అని ఎగ్గొట్టడం. చిన్నవాడ లేక చిన్నకవాడ. సాధారణంగా చిన్నపిల్లలంటే కోపం. ఎన్నడూ తమని పెద్దవాళ్లతో పోల్చుకుంటారు. అన్ని విషయాలు, ముఖ్యంగా తమ కంటే చిన్నవాళ్ల దగ్గర పెద్దరికని నటిస్తారు. గుడికి కూడా తాను పెద్దవాళ్ళనే నమ్మకం. తనకి 10 ఏళ్ళు, కానీ వాళ్ళమ్మ ఎవరైనా అడిగితే 6 ఏళ్ళని అబద్ధం చెబుతుంది. మా అమ్మ అయితే ఇంకా ఘోరం. 4 వెళ్ళింది, కానీ 5వ ఏడాది ఇంకా రాంది అని దబాయిస్తుంది. ఇదే నచ్చజుడికి. పైగా అందరి ముందు బొబ్బ పోసుకుందుగా అని లామా అని, బొవ్వ పెత్తనా బుడుగు అని చిన్న వెధవలకి చితక వెధవలు చెప్పినట్టు చెప్పు. సంబరాలకెళ్ళినప్పుడు నేను చిన్నవాణ్ణి కాదు, నన్ను ఎత్తుకోవద్దని చెప్పిన వినకుండా వాళ్ళ నాన్న గోపాలం ఎత్తుతాడు. తెలివితేటలు గుండు ఉంటే అన్నీ కష్టాలు అని తెలుసుకున్నప్పుడు ఓ రోజు మెడ్రాస్ క్రాపింగ్ షాపుకి వెళ్ళి క్రాపింగ్ చెయ్యమని వాడు ఓలా నవ్వాడు. తన దగ్గర లేవనుకుంటున్నాడేమో డబ్బుడని. కానీ చూపించాడే కానీ ఇవ్వదు. ముందస్తుగా డబ్బు ఇవ్వకూడదు అన్న అమోఘమైన తెలివితేటలు ఉన్నాయి గుడి. వాడు చెయ్యననేసరికి చెల్లున కొట్టి పారిపోయాడు. జటకా బళ్ళ కోసం చూశారు. తెలిసిన వాళ్ళైతే తను ఇస్తే బండి కట్టరని, తెలియని వాడి కోసం, కొత్త వాడి కోసం చూసేవాడు. మేము హిందూపురంలో ఉండగా, నేను 4వ క్లాసు 5వ క్లాసు, మా ఇంటికి ఒక సాయిబుగా జట్కా కట్టేవారు. మేము సెంటర్ దాకా నడిచి వెళ్ళి సాయంకాలం నేను, మా తమ్ముడు, మా అక్కయ్య జట్కాలో ఆ సాయిబు గారు బాగా మా నాన్న శిష్యుడు. అమ్మ ఇంటి దగ్గర ఏదో కిరాయి ఉంది రా అని చెప్పేవాళ్ళం. జట్కా ఎక్కి మళ్ళీ ఇంటికి వచ్చేవాళ్ళం. మా ఇంట్లో దూరేవాళ్ళం, మళ్ళా కనపడేవాళ్ళంగా. వాడు చూసి వెళ్ళిపోయేవాడు. చివరికి మమ్మల్ని అర్థం చేసుకున్నాడు. వీరు పెద్ద టకరా ఇస్తున్నారు, టోకరా ఇస్తున్నారు. త్యాగశీలి. ఓసారి బాబాయికి సీతకి లవ్ లెటర్ రాశారు. గుడుగు చేతికిచ్చి సీతకిచ్చి రమ్మన్నాడు. గుడుగు వెళ్ళేసరికి సావిట్లో సీత నాన్న కూర్చొని ఉన్నాడు. ఉత్తరం లాక్కున్నాడు, ధామ్ ధూమ్ అంటున్నాడు. అప్పుడు ఎలాగైనా బాబాయ్ రక్షించాలని పిలిచి, ఒరేయ్ సీత నాన్న, ఆ ఉత్తరం బాబాయ్ కాదు నేనే రాశా అని పరిగెత్తుకుపోయాడు గుడి. నాన్న అద్దం పడేసి బద్దలు కొట్టేశాడు. ఒకసారి అమ్మ చూస్తే కోప్పడేస్తుందని భయపడు. అప్పుడు గుడుకు తనే అద్దం బద్దలు కొట్టాను. నేరం తల మీదకు మోపుకున్న త్యాగశ్రీ. అచ్చు తెలుగు సినిమా హీరోల వివరణ లేక విశ్లేషణ. గుడుగు కుక్కని పెంచుకుందామని ఇంట్లోకి రమ్మని తోక పట్టుకు లాగుతారు. అంత వీధిలో వెళ్తున్న లాగుపాటి పక్కింటి పిన్నిగారు మొగుడుగా గుడుగు అలా తోకలాగుకు కరుస్తున్నా. తోకెక్కడైనా కరుస్తుందా అని ఆశ్చర్యపోయాడు గుడు. అంటే తోకని లాగితే అప్పుడు కుక్కకి నొప్పి పడితే మనిని నోటితో కరుస్తుందన్న మాట అని విశ్లేషించు. కోరిక. గుడికి పకోడీలంటే ఇష్టం. మెడ్రాస్ క్రాపింగ్ షాప్ చేయించుకోవడం ఇష్టం. ఎట్కా బండి, రైలు ఇంజన్ తోలడం ఇష్టం. కోలేటప్పుడు అవసరమవుతాయి. బీడీలు దాస్తున్నాడు ముందు చూపు. కానీ తలంటి పోయించుకోవడం, ఒళ్ళు నలుచుకోవడం అంటే మాత్రం విసుగు, కోపం, బాధ్యత. ఒకసారి గుడికి అర్జెంటుగా డబ్బు కావాలి. నాన్న ఊళ్ళో లేడు. అమ్మని అడిగితే లేదు పో, ఇంట్లో అసలే ఇబ్బందిగా ఉండదు. ఇల్లు గడపడానికి డబ్బులు ఇవ్వకుండా ఊరెళ్ళిన నాన్న మీద కోపం వచ్చి గుడి లావుపాడి పక్కింటి పిన్ని గారి దగ్గర ఓ అర్ధన అప్పడిగాడు. ఓ కాణీ పెట్టి ఓ బొంగరం కొనుక్కొని మిగతా డబ్బుతో బియ్యం బస్తా, బొగ్గులు అవి కొందామనుకొని. కానీ లోకులు నమ్మరుగా. నిజం చెప్పడు. గుడికి ఎంతో జీవితానుభవం ఉంది. కానీ నిజం అనేదాన్ని ఎప్పుడు చెప్పాలో చెప్పకూడదు తెలియదు.
ఎల్లప్పుడూ నిజమే చెప్పటం వల్ల చాలా ఇబ్బందులు ఎదుర్కొంటా. నాన్నతో సంబరానికి వెళ్ళిన ఓ వ్యక్తి కనపడ్డా. ఎప్పుడూ తలపాగా పెట్టుకునేవాడు. ఆ రోజు తలపాగా లేదు. వాడి గుండు అప్పుడు చూసి ఆశ్చర్యపడిపోతూ, నాన్నో చూసావా, వీడిది బోడు గుండు అన్నారు. వాడికి కోపం వచ్చి ఇంటికి వచ్చాక నాన్న కోప్పడ్డా. వేళాపాళా ఉండద్దా నిజం చెప్పడానికి అని. ఒక్కోసారి అమ్మ మినపరొట్టె చేసిన ఆదివారం నాడు నాన్నతో మాట్లాడటానికి కొంత మీసాల వాళ్ళు వస్తారు. ఎంతసేపటికి లేచి వెళ్ళరు. మినపరొట్టె చల్లారిపోతుంది. ఈ మీసాల వాడు ఎప్పుడు పోతారా అని వాళ్లకు వినపడేలా విసుక్కున్నాడు. గుడి ఆనక నాన్న మొట్టికాయలు వేస్తాడు. నిజమైతే మాత్రం అప్పుడెందుకు చెప్పాలి. పిన్ని గారికి పెద్ద జడ లేదు, కానీ పెద్ద జడ. నిజం జడ అని అబద్ధం చెబుతా. పైగా అమ్మ జడ పెద్దది కాదని నవ్వింది. గుడికి కోపం వచ్చి అందుకని కొయ్యి కొయ్యి అన్న. నీది నిజం జడ కాదు, సవరం జడలే అని కూడా అన్నాడు పిన్నిగారు. అప్పుడు పిన్నిగారు నోరు ముయ్యని. అమ్మ కూడా కసి. ఒకసారి నాన్న వాళ్ళ ఆఫీస్కి వెళ్ళాడు. గుడి గదిలో ఉన్న మేనేజర్ని చూసి, ఇక్కడ విగ్గులు లేని యముడు ఒకడున్నట్ట, ఎవర్రా వాడు అని అడిగారు. నేనే మేనేజర్, అందుకని నేనే యముణ్ణి అన్నాడు వాడు. గుడుకు తలుపు దగ్గరికి వెళ్ళి నాన్నని పిలిచి అడిగారు, నాన్న వీడేనా విగ్గులేని యముడు? నాన్న వాళ్ళందరూ పరిగెత్తుకొచ్చేసి గుడుగు నోరు మూయించి, అబద్ధాలు చెప్పకూడదు, నిజమే చెప్పాలి అంటారు పెద్దవారు. తీరా నిజం చెబితే కసురుతారు, మొట్టికాయలేస్తారు. ఈ పెద్దవాళ్ల మాటలు గబుక్కున అర్థం కావు. ఎప్పుడు ఏది సరిగ్గా చెప్ప అనుకుంటాడు గుడి. నిజమే, స్వచ్ఛత స్పష్టత తప్ప కల్మషం తెలియని మల్లె పువ్వుల వంటి వాడు ఇంటింటి గుడుగు. ఓసారి బాబా ఏమో సుబ్బలక్ష్మి ముక్కు బాగుందన్నారు. సుబ్బలక్ష్మి తాత అది విని కోప్పడు. అప్పుడు బాబాయ్, అక్కడ వేసిన రథం ముగ్గు బాగుంది అన్నాను, కానీ ముక్కు కాదండి అన్నారు. సుబ్బలక్ష్మి కూడా ముగ్గే బాగుంది అన్నాడు అని అబద్ధం చెప్పి, అప్పుడు గొడుగు ముగ్గు కాదు మా బాబాయ్ ముక్కు అన్నాడు అని నిజం చెప్పారు. నిజం చెప్పినందుకు బాబాయ్ తిడుతూ నెత్తి మీద టెంకి జల్ల ఇచ్చుకున్నాడు. ఇలా నిజం చెప్పడం అనేక ప్రమాదాలు ఎదుర్కొన్నాడు గుడుగు. అమ్మ ఆడది అంటే అమ్మ అని అర్థం గుడుగు. అసలు పాపాయులు ఎందుకు ఉంటారంటే అమ్మ ముద్దు పెట్టుకొనుందుకు అంటారు. ఎంత ఉదాత్తమైన ఆలోచన. వయసు పెరిగే కొద్దీ మనిషి మనసు, ఆలోచన, సంస్కారం చిన్నవై పోతాయేమో కానీ చిన్న పిల్లల మనస్సు పోతాయేమో. మనస్తత్వం మనసు స్వచ్ఛమై, అందుకే ఇంత ఉదాత్తమైన ఉత్తమమైన ఆలోచనలు వస్తాయి. గుడికి అమ్మంటే చాలా ఇష్టం. అందరికన్నా ఈ ప్రపంచంలో అన్నిటికన్నా అమ్మంటే ఇష్టం. ఈ ఇష్టాన్ని చాలాసార్లు చాలా రకాలుగా చెప్పి, నవ్వితే అమ్మ ఎంతో బాగుంటుంది, అమ్మ అలా నవ్వితే భలే బాగుంటుంది, అమ్మ ముక్కు ఇలా ఎత్తుగా నాలాగా ఉంటుంది కదా, అమ్మ పాపం మంచిదనుకో. ఓసారి లావుపాటి పక్కింటి పిన్నిగా అమ్మ జడ పెద్దది కాదన్నందుకు గుడికి కోపం వస్తుంది. అమ్మని ఎందుకు అలా అనాలని రాధల్ని ఎవరైనా ఏమైనా అంటే గుడికి కోపం వస్తుంది, సహజం. అందుకే పిన్ని గారిని కొయ్యి కొయ్యి నీది సవరం జడలే అనేసి. ఎవరైనా నాన్న కోప్పడితే ఎప్పుడైనా అమ్మ చెంగట్టుకొని నిల్చుంటే చాలు, అమ్మ రక్షిస్తుంది అంటాడు గుడు. తనని ఎవరైనా ఏమైనా అంటే బామ్మ ఊరుకో, వెనకేసుకొస్తా. అమ్మా నాన్న వెనకేసుకు రాకపోయినా నిజంగా కొట్టినా గట్టిగా అన్నది గుడుగు నమ్మకం. ఎందుకంటే అమ్మా నాన్న తనంటే చాలా ఇష్టం అని తెలుసు కదా, వాళ్ళు మంచివాడు. బామ్మ కన్నా, బాబాయి కన్నా, నీకన్నా చాలా చాలా
ఎక్కువ మంచివారు. మనం తలంటి పోసుకొని వాళ్ళకి దండం పెట్టి ముద్దు ఇవ్వాలి. పాపాయులు ఏడిస్తే అమ్మ వచ్చి ఏడవకు పాపాయి అని ఎత్తుకొని ముద్దు పెట్టుకుంటుందని గుడి మనసులో ముద్రపడి ఎవరైనా ముందస్తుగా వచ్చి ఎత్తుకున్నా సరే అమ్మ వస్తే అమ్మ దగ్గరికి వెళ్ళిపోతారు పాపాయులు అంట. ఏ పాపాయికైనా సరే వాళ్ళ రాధ అంటేనే ఎక్కువ ఇష్టం. రాధ అంటే అమ్మ. నాన్న కన్నా బామ్మ కన్నా, పిచిక కన్నా బామ్మ కన్నా, గాన పెసునాంబ కన్నా రాధ అంటే ఎక్కువ ఇష్టం. అసలు అలానే ఉండాలి కదా మరి అని సమర్థిస్తాడు కూడా. ఒక్క పిచిక కన్నా 2 పిచికల కన్నా, ఇంకా చెప్తే చింత చెట్టు మీద పిచిక గూడు కన్నా, చెరువు గట్టు కన్నా 10 పిచికల కన్నా పాపాయికి వాళ్ళ రాధంటేనే చాలా ఇష్టం. ఏడికే పాపాయిల్ని చూసి విసుక్కుంటాడు గుడి. పాపాయి ఏడుస్తుంటే ఎలాగా ఏడుస్తోందిగా, అందుకని ఊచి పుచ్చుకొని ఒకటి కొట్టేసి పరిగెత్తుకు పోవాలి అని. సినిమా విక్రమార్కుడు మార్కు సింహాసనంలో లైటుగా, గిరీశన్ లెక్చర్లలో ఘాటుగా సినీ మాయా రంగాన్ని విమర్శించిన వెంకటరమణ గుడుగు చేత కూడా చిన్న చొరకలు వేయించారు. సినిమాల గురించి ఒకే మాట చెప్పేశారు. సినిమాలో చూపించేదంతా మోసం మాట. గడియలోనూ మన ఇల్లు కన్నా పెద్ద అబద్ధాలు ఉంటాయి. మన ప్రతి తెలుగు సినిమాలో హీరోయిన్స్ పాట పాడుకోవాలి, డ్యాన్సులు చేయాలి కదా, అది కంపల్సరీ అన్నమాట. ఇప్పుడు హీరో ఎలా కళ్ళు మూసుకోకుండా వాటలో సీతకేసి చూడాలి, చూసి పాడాలి కదా, పాడి నవ్వాలి కదా, అప్పుడు సీత మళ్ళీ నవ్వుతుందా? హీరో ఇలా నుంచొని ముందస్తుగా నన్ను పెళ్లి చేసుకో అంటాడా? దానికి జయం వేస్తుందిగా, అప్పుడు అది ఇలా నవ్వేసి వెళ్ళిపోతుందిగా. అప్పుడు వీడు గాథిగా పాట పాడేస్తా, అది హడలిపోయి పరిగెత్తుకు ఇంకో పాట పడు. హీరో కూడా పరిగెడతాడుగా. అనకూడదట, డాన్సు అనాలి అని బాబాయి చెప్పాడంటాడు. మన సినిమాలో డ్యాన్సులంటే పరిగెత్తడమే అని గుడికి కూడా తెలిసిపోయి. ఎలక్షన్ రాజకీయ బేతాళ పంచవింశతిలో రాజకీయ విశ్వరూపాన్ని చూపించిన వెంకటరమణ గుడుగులో ఎలక్షన్ వాణ్ణి ఛాయామాత్రంగా ప్రదర్శించి, ఎలక్షన్ వాడు వచ్చి నీ ఓటు నాకే అని అడిగారు. మరి నన్ను జతగా తోలడిస్తావా అని గుడుగు అడిగారు. నీ నాన్న నాకు ఓటేస్తే తప్పకుండా తోలుతావు అన్నాడు ఓట్లవ. ఇలాంటి వాళ్ళని ఓటేసి గెలిపిస్తే ఇక జతగా తోలుకు బతకాల్సిందే అని వ్యంగ్యం. అంతలో ఒక్కడే ఉన్న డిటెక్టివ్ అడుగుతాడు, ఎలక్షన్ వాడు నాకు డికెస్టింగ్ కేసులు ఇస్తారా అని. నాకు ఓటేస్తే నీకు బోల్డ్ కేసులు అన్నాడు ఆ ఓట్ల. అన్ని అన్యాయాల అక్రమాలు జరుగుతాయి కదా, ఇప్పుడు అన్ని డిటెక్టివ్ కేసులే. డికెస్టింగ్ ఆనాడు వస్తున్న అపరాధ పరిశోధన నవలలు. అందులో డిటెక్టివ్లు వారి పరిశోధనా తీరు వెక్కిరిస్తారు రమణ గుడుగు ద్వారా. ఏమీ లేకపోయినా హడావడి పడ్డం, పెద్దానికి హత్య జరిగిందేమోనని అనుమానం. డిటెక్టివ్ ఆనవాయి ఓ భూతద్దం, కూని, రక్తం, శవం, పిస్తోల్, సిగరెట్టు, పెద్ద మీసాలు వగైరాలన్నీ ఉండాలి. రొటీన్గా సదరు డిటెక్టివ్. ఈ కేసు చాలా చిత్రంగా ఉండాలా, ఎవరు ఏం ముట్టుకోకండి, శవం ఎక్కడు అనాది డిటెక్టివ్ సాధారణ. ముఖ్యంగా ఆడ సెక్రటరీ ఉండాలి. ఒక్కసారి ఆడ సెక్రటరీ భుజం మీద చెయ్యేసి నవ్వాలి. నేల మీద ఏదో ముఖ్యమైంది ఉన్నది. డిటెక్టివ్ కింద వంగిపోయి భూతద్దంలోంచి చూడాలి. ఇది డిటెక్టివ్ పద్ధతి. అలా వంగి పాకుతూ చూస్తున్న డిటెక్టివ్తో గుర్రం ఎక్కడైనా డికెస్టీవాడు అని గుడుగు అడగడం వెక్కిరింతలో పరాకాష్ట. గుడుగు భాష ఎట్లా ఉందో
రేపు తెలుసు.